ఈ ముఖ్యమంత్రి గాని ప్రధానమంత్రి గాని ఈ పసలిచ్చే అలవాటు మనం అడిగిన వాళ్ళకి పాయలు ఓట్లు వేయడానికి పాయలు ఇస్తారు. వీడు నిజంగా మనిషికి పుడితేగా కూడా మనిషికి పుడితే ప్రజలకు వచ్చి నేనున్నా అందులో లంగ కొడుకులు కాబట్టి పైసలు మంచి గెలిచే మన నాయనలు మన తాత ఓడిచ్చిన పాయలు అప్పుడు వేలే ఉత్త పోయి ఓటేసి వచ్చే ఇప్పుడు కూడా ఉత్తగే దమ్మున్నోడు ఇక ఈ దేశాన్ని ముంచుదామని వీడు పసాలు ఆశ పెట్టి అంతే గొర్రెగా తుమ్మకాయ కొట్టినట్టు ఇప్పుడు నేను గిట్ట మండ వచ్చేసినట్టే దొంగలు అంటే దొంగలు పైసా లేకుండా గెలిచే కొడుకు మందు లేకుండా గెలిచే కొడుకు ఈ భూమి ముందరికి రమ్మని చూద్దాం రాలు నేనేమంటే ఇట గెలిచినోని గెలిపానా నేను ఇట గెలిచినోని వాడిని గెలిచిండు వీడు అని నా దృష్టిలో అయితే కాదయ్యా ఇంకా ఎవరి దృష్టిలో ఏమో కానీ ఏంటంటే అట్ట ఈయన గెలుపాలను అని నాయకునను వాళ్ళు అనుకుంటే అనుకుంటారు నేను ఒక్కడిని అనుకోకుంటే ఏంద్రా అందరూ అనుకుంటారు అంటే అనుకోని నాకు తెలియదు ఎవరి ఇష్టం అంది కానీ మనిషి అనేటోడు ప్రజల మనసు గెలవాలి ప్రజల బాగోగులు చూడాలి ప్రజలని కాపాడాలి వాడే దేవుడు అంటనే ఏం మరి మన రాజగోపాల్ రెడ్డి బాగానే కళ్ళకు ఆపరేషన్ ఓ ఆయన చేపించిన ఆపరేషన్లు ఎవరు చేపిస్తలేరు సౌటుపల కాడ అంటారుగా అయ్యా మంచి మంచి అద్దాలు ఇప్పించిండు 3 సార్లు చేపించండి అయ్యా ఆపరేషన్ నన్ను రా అంటే రా అని పిలుస్తున్నాడ మరి గాడ మంచి పేరు వచ్చినట్టు వస్తుంది ఆయన ఒక్కొక్క కాడ అంట ఓ కాడ ఓపెన్ చేసింది మళ్ళీ చేస్తున్నట్టు ఇంకొక కాడ ఇంటిగ్రేడ్ స్కూల్ పెట్టినట కల్వకుంట్ల కాడ ఓపెన్ చేసినట ఆ పోయిన సంవత్సరం మళ్ళీ అదే స్కూల్ తెచ్చి ఇప్పుడు నిన్నవన దుబ్బగాల్వ కాడ ముగ్గులో చేసినట్ట లచ్చిదే కూడా పక్కపోతే అయ్యా మరి నువ్వు ఈడెప్పుడు కడతారు ఈడ కట్టనే పోతే మళ్ళీ ఆడ ఓపెన్ చేసారు అంటే మునుగోడు మండలానికి 2 వస్తున్నాయా అని ప్రజలు అంటారా 2 మరి అలా నాకెడ తెలుసు అక్కడ గొర్రెకాడికి పోయినప్పుడు అంటారు ఆలోలీలో అనుకోరా నోచ మాట ఆగుతుంది వాళ్ళకరా ఇప్పుడు నేను నీతోటి చెప్తున్నా అయ్యా ఏమయ్యా రాజన్న మరి ఆడ కడతావే నువ్వు ఫస్ట్ మరి కలవకుండా కాడ ఓపెన్ చేసి అది కడతాడేమో అది కట్టాక మళ్ళీ ఇది కడతాడేమో అని అనుకుంటారు మరి ఏది కడతాట అన్న ఇది కట్ట ముందుకే అది ఓపెన్ చేసిండు తీరా చూస్తే అది ఇది ఒకటేనట ఒకదాని 2 సార్లు చేస్తాడే అంటే ఇక్కడ ఉన్న ప్రజలందరూ గుజ్జు కొడుకులు అన్నట్టేగా ఈయన దృష్టిలో ఏ అందరూ అనుకుంటారు నాకేమక్క సండూరులో ఉందా మొడస్కుడు లేదు సండూరులా ఎందుకు లేదో చెప్పవా దీని తాయితం ఏమో చెప్పవానే చండూరులో మోడల్ స్కూలు ఎందుకు లేదు ఎందుకు తెప్పియలే ఈ చండూరులో ఉన్న గ్రామాలలో చండూరు మండలంలో ఉన్న గ్రామాల చుట్టుముట్టున్న పిల్లలు చదవలేరా వాళ్ళకి అక్కర్లేదా చండూరులో ఎందుకు లేదు మోడల్ స్కూల్ చెప్పాలి ఒకవేళ మోడల్ స్కూల్ పెడితే ఎవరికి దెబ్బ అవుతుంది ప్రైవేటు చదువు చెప్తే వాళ్ళకు అది మోసం అవుతుంది అంతేగా ఇంక ఇల్లు ఎన్ని రూపాయలు ఇచ్చి ఆయన మాకు వాయా తాయిత్మయమా ఇంట్లో ఉంది లోపల మూతిప్పు చూస్తే తెలుస్తుంది లోపల ఉన్న తాయితమయమా ఏం పెట్టిండని మా మనవనికి నాకు 4 మనవలే ఒక్కొక్కరికి 90,000 80,000 అది 70,000 అని అంటే పేదోడు పైసలు కట్టి చదివించుకోవాలన్నట్టు ఆ పత్తి పాడగానే ఆ పత్తి పండిస్తే 3 లక్షలు మీద అప్పు పడే పడుతుంది కొనపా అందుకనే ఎట్లా చేద్దాం ఎట్లా బతకం మేము సండూరు కథ అంతా అన్నకెరికే ఓల్కే రాజగోపాల్ రెడ్డి నాకేవరికి అందరూ అటుచే రాజన్నకి ఎరికేనట చండూరులో మోడల్ స్కూల్ రాని సంగతి అంతా సండూరులో ఉండే నాయకులకి ఎరికేనట సండూరు ప్రజలందరికీ తెలుసు ప్రజలందరూ కోరుకుంటారట అయ్యో మా కాడ మోడల్ స్కూల్ ఉంటే మా పిల్లల్ని చదివించుకుందాం అనుకున్నారట కానీ మోడల్ స్కూల్ వీడికి రాదట మరి అదే ఇంటిగ్రేటెడ్ స్కూల్ 2 వచ్చినాయి ఆడ కల్వకుంట్ల కాడ ఒకటి దుబ్బగాల కాడ ఒకటి 2 ఓపెన్ చేసిన ఒకటే మండలంలా మరి కట్టడం తొక్కబరికాయన చెగుతా పాట ఉంది ఏడ చూసిన భూమి పూజ ఉంటది వినవా ఏడ చూడు భూమి పూజ ఉంటది శీలాపల్కల రెడ్డి పేరుంటది విన్నావా ఏ భూమికైనా వింటున్నా అదే అన్న ఏ భూమికైనా భూమి పూజ ఉంటది శీలాపల్కల రెడ్డి పేరుంటది వింటున్నావా ఏ భూమికైనా కాడీలు చుడుతుంటారు కబ్జాలు బాగానే చేస్తుంటారు ఎవరు చచ్చిన రెడ్డికి కబురు ఉంటది ఎవరన్నా రాస్తారుగా ఎవరు చచ్చిన రెడ్డికి కబురు ఉంటది
సావు దగ్గర 10,000 కట్టు ఉంటది. తెల్లార పేపర్ల పేరు ఉంటది. చెంచాల స్టేటస్ల చక్కర్లు కొడుతుంటది. రెడ్డిరావుల సంగతి ఏంటంటే ఎవడెప్పుడు చేస్తాడు, ఏడ భూమి ఖాళీగా ఉంది, ఏడ కబ్జాలు చేయాలి, ఏడ కథ చేయాలనేది ఉంటది. అదే వ్యవహారము కబ్జాలు కత్పలు లేకున్నా మునుగోడులో మాత్రం డూప్లికేట్ వ్యవహారం అయితే నడుస్తుందట. అందరు అనుకోంగా ఆ ముచ్చట విన్నా నీకు నేను చెప్తున్నా. అవునా నిజంగా నువ్వు ఎప్పుడు గొడకాడుంటావు ఈ ఊళ్ళని చెప్తారా ఓ ప్రతి మంచి మంచి చదువులు రాపించడం అట్లేం లేదు కానీ ఓ ఓ వార్తలు అయితే చూస్తా. మా సెల్ఫోన్లో నా మనన్ కాడ ఉంటదిగా తిరుపతి గాని కాడ చూస్తా. వాళ్ళ ఫోన్లలో చూస్తా. రెండోది ఏంటంటే ఎవరు శెల్కల వాడబెట్టినా శెల్కోలు వస్తూనే ఉండే, అడుగుతూనే ఉంది ఎట్టుందా ఉల్లే ఏమనుకుంటారా అంట. వాళ్ళు చెప్తూనే ఉండే ఊగుట. నాకేం తెలియదు, గొర్రె కాడ ఉన్నంత మాత్రంలో నాకు ముచ్చట తెలియకుండా పోతుందా. మన రాజగోపాల్ రెడ్డి అంటే సార్ అంతా మంచోడు పోలేదంటారు ఊళ్ళో. ఓ వాయా ఈ వెనకంగా తిరిగే 8 మంది బ్యాచ్. ఓ వెనకంగా తిరిగే ఎడమలుగురికేమో మంచోడు ఆయన. వెనకంగా ఉండే ఎడమలుగురికట మంచోడట. ఎవరన్నా ఈగలు చుట్టుకుంటారు. ఈ 8 మంది ఎప్పుడు చూడిలే. ఎవరన్నా నా ఉంటాడు పోయి 2 చేతులు పట్టుకొని అయ్యా నా బాధ గిదయ్యా అని చెప్పుకుందామంటే దగ్గరకు రానియరట. కాదు ఈ రాజగోపాల్ రెడ్డి కన్నా వాళ్ళన్న వెంకటరెడ్డి మంచోడట. ఆయనకే అందరికి అక్కడ రైతు బంధు మొత్తం పడదంట ఆయన ఏరియాలో. ఈయన ఏరియా బంధు మా తమ్మునికి ఏం పడ్డది నాకు చెప్పాలి. మరి ఈయన పట్టించుకుంటారా ఆయన అంటూనే కానీ నిన్న ఒక ఆయన ఇంకో వేరే ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అంటూనేగా చూసుకుంటా. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి ఏం లేదు, ఎప్పుడు రైతు బంధు పడ్డట్టు అది మంత్రి పదవి ఆయన అకౌంట్ లో పడుతుంది అని చూసుకుంటున్నట్టు. ఆయనకు ఈ పని తప్ప ఇంకో పని లేదట రాజన్నకు. మనకేవరికి ఆయన అంటుంటే ఆయనకు ఎప్పుడు ఇదే సోకుందట, నాకు మంత్రి పదవి ఎప్పుడు, నాకు మంత్రి పదవి ఎప్పుడు అని. ఏనన్నా ఈ మునుగోడు నియోజకవర్గంలో ఏనన్నా అభివృద్ధి చేసిండేమో ఫలాంది చేసినట్టు చూపించామో అని దమ్ముంచి అని అడుగుతుండు. మరి చేస్తే చూపించచ్చుగా. అక్కడగా బ్రిడ్జి కడుతుండు, ఈ సండూరు బ్రిడ్జి కడితే ఎందుకు మునుగోడు భయపడ ఆగొస్తే ఎక్కడ ఇక్కడ జరుగుతున్నాయి కదా పనులన్నీ జరుగుతున్నాయి, కడతనే పారాదు. ఇంకా 2 సంవత్సరాలు ఉంది, నువ్వు కూడా వచ్చా మారాదు. ఇంకా 2 సంవత్సరాలు ఉంది ఎలక్షన్. అప్పటి వరకల్లా చిన్నగా దిద్దుకుంటూ వస్తారు. గావతలు మాకు 3 ఎకరాలు అంటుంది. ఆగొచ్చి మా పెళ్ళ గుడికాన్ని పని అమ్మవారి కాడ ముత్తాలమ్మ కాడ అవుతుందిలే. మరి ఆగొస్తుంటే ఎట్లా వస్తుంది? నేను పోదామంటే ఆగా ఈ పాడగా ఆగం ఆగం ఆగాలి ఆమె యువతలకి రావాలి. మరి ఆగు ఎప్పుడు బంద్ కావాలి? వ్యవహారం మధ్యలో ఒకటి కడితే ఎంత పేరు ఉన్నాయి నాకు. అది కూడా వాస్తవమే కానీ ఇక చెప్దాంలే. ఈ ఎలక్షన్ లో పాడగలు లక్షలు ఖర్చు పెడతారు. దానికి ఉంటాయి. మరి బిల్లు కడితే తలుచుకుంటాంగా. కొడుక రాజన్న చరిత్ర చెప్తే ఈ మునుగోడు నియోజకవర్గంలో ఎవడన్నా పేద కొడుకు పోటీ చేస్తే, రాజన్న ఉన్నంత కాలం పేదోడు పోటీ చేస్తే ఈ ఎడవకాలు చెప్పు తీసుకొని నన్ను ఏడంగా అంటే ఆడంగా తెలుసు. చెయ్యలేడు పేదోడు రాజకీయాలు చేయొద్దనే మన రాజన్న మునుగోడు గడ్డ మీద వచ్చిండు. పులేయిండు పైసలు పెట్టుడు, లక్షలు కోట్లు పెట్టి గెలిపించిండు మన ఎమ్మెల్యే. అది ఏంది సర్పంచ్ ఎలక్షన్లు, మున్సిపల్ ఎలక్షన్లు, లక్షలే కోట్లే. అప్పుడు ఏందో ప్రాధాన్యం పెట్టి మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఆవు మా కడుపు నీదే అంతేనా? ఏం పైసలు ఇచ్చారు? ఫోన్ వస్తుంది మాట్లాడి నేను పోతున్నా. ముట్టాడు నాకు తాడిపోతా